ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని చిన్నా చౌక్ ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓపెన్ చేయడం జరిగింది. అలాగనే ఈరోజు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ వచ్చి ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ తీసుకొని వాటిని మా దగ్గరికి పంపించడం జరుగుతుంది. వాటి సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం జరుగుతుంది. అలాగనే ఇక్కడే కాదు, కడప నియోజకవర్గంలో 4 ప్రాంతాలలో 12-13 డివిజన్లకు గాను ఒక ఆఫీసు, ఎమ్మెల్యే ఆఫీస్ ఓపెన్ చేసేసి అక్కడికక్కడ అంటే ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో చాలా దూరం రాకుండా అక్కడికక్కడే వాళ్ళ సమస్యలు వచ్చి పెట్టుకుంటే ఒక డాష్ బోర్డ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి సమస్యలను దాంట్లో తీసుకొని దాని మీద కూలంకషంగా చెక్ చేసి వాటి సమస్యల పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతా ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాక మనము ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటాము, ఏ ఏరియాలో అందుబాటులో ఉంటాము, దాని మీద కూడా షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క ప్రజా సమస్యల మీద పనిచేయడం జరుగుతుంది. వాటి పరిష్కార దిశగా ముందుకు పోవడం జరుగుతుంది. అలాగనే మేము మేనిఫెస్టోలో భాగంగా మహిళా దర్బార్ అనేది చెప్పడం జరిగింది. దాన్ని కూడా అతి త్వరలో ప్లానింగ్ చేసుకొని ఏ డివిజన్లో ఎప్పుడు మహిళా దర్బార్ ఉంటుందనే దాని మీద కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి ముందుకు పోవడం జరుగుతుంది. చాలా మంది వస్తున్నారు. ఈ పెన్షన్లు కానీ, వాళ్ళ సమస్యల గురించి కానీ అవన్నీ కూడా తీర్చడానికి మేము ముందు వరుసలో ఉన్నాము. సాయశక్తిలో దాని మీద పని చేస్తామని ఆల్రెడీ మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాము. అలాగనే కొంచెం ఈసారి అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే ఒక ప్లానింగ్ ప్రకారం వచ్చేసి ఆ విధంగా కూడా ప్రజల దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగనే మేము అందుబాటులో లేనప్పుడు ఆఫీస్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు, వాళ్ళ అర్జీలు ఇచ్చుకుంటే ఇక్కడ నుంచి తీసుకొని కంప్లీట్గా మేము కూడా ఈ 4 ఆఫీసుల పైన ఒక మెయిన్ ఆఫీస్ పెట్టేసి అక్కడి నుంచి మేము పని చేయడం జరుగుతుంది. చూసింటారు, గత 5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వ్యవస్థలను చేతిలోకి తీసుకొని పంచాయతీరాజ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు చేసిన అరాచకం చూసాం. ముఖ్యంగా కడప నగరంలో 50 డివిజన్లు ఉంటే 49 డివిజన్లు కూడా ఏకపక్షంగా ఎన్నికలు జరిగిన తీరు కూడా చూసాం. 50 కార్పొరేటర్ కూడా వాళ్ళ పంచం చేరిపోయినాడు, అది వేరే విషయం. ఈ విధంగా ప్రజల ఆమోదం లేకుండా, ప్రజలు ఓట్లు వేయకుండా ఒక దౌర్జన్యపూరిత వాతావరణంలో ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో ప్రజలంతా మా వైపే ఉండాలని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పగటి కలలు కన్నాడు. ఈరోజు రాష్ట్రంలో 2 అంకెలు, అది కూడా 2 ఒకట్లకు చేరుకున్నాడు. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. కడపకు వస్తే కడపలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దౌర్జన్యాలు, చుట్టుపక్కల కొండలను కొరికి తిని ప్రజల రక్తాన్ని పీల్చి సర్వనాశనం చేశారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులు. ఈ వారం రోజులుగా మార్పు చూస్తూ ఉన్నారు. అన్ని విభాగాలతో కూడా సమీక్షలు చేశారు ఎమ్మెల్యే గారు. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, అరాచకానికి ఆస్కారం లేకుండా పరిపాలన ఇవ్వాలనేదే మా ఆలోచన, మా ఉద్దేశం.